హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మన తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఈ క్రిప్టో కరెన్సీలో బిట్కాయిన్ కానివ్వండి, లేకుంటే ఎథీరియం కానివ్వండి, ఎప్పుడైనా బయింగ్ చేసినప్పుడు మీరు బయింగ్ చేసిన తర్వాత ఆ కాయిన్ అనేది ప్రైస్ డౌన్ అయిందనుకోండి. ఓకే, ఫర్ సపోజ్ మీకు ఎథీరియం డౌన్ అయిపోయింది అనుకోండి. ఎథీరియంతో మనం ఏం చేయాలి? ఎథీరియంని మనం ఏ విధంగా ప్రైజు పెరిగేదాకా దాన్ని హోల్డ్లో పెట్టుకోవాలా, లేకుంటే దాంతో ట్రేడింగ్ చేయగలమా అన్నది ఈ వీడియోలో క్లియర్గా చూపించాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని వస్తే లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక దీంట్లో వచ్చేసి బిట్కాయిన్, ఎథీరియం ఈ రెండు కాయిన్స్తో మీరు చాలా కాయిన్స్ని ట్రేడింగ్ చేయొచ్చు. మన బైనాన్స్లో కానివ్వండి, హుబీ గ్లోబల్లో కానివ్వండి, గెటైవోలో కానివ్వండి, కోకాయిన్ ఎక్స్చేంజ్, అలాగే చాలా ఎక్స్చేంజెస్ ఉన్నాయి. మన వజ్రెక్స్లో కూడా బిట్కాయిన్తో కూడా ట్రేడింగ్ చేయొచ్చు అనమాట. బిట్కాయిన్తో కొన్ని కాయిన్స్ కొనొచ్చు, అమ్మొచ్చు. అలాగా మనకు బిట్కాయిన్, ఎథీరియంతో కొన్ని కొనడం, అమ్మడం జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే మీ దగ్గర బిట్కాయిన్, ఎథీరియం ఈ రెండిట్లో ఏదైనా ఒక కాయిన్ మీరు కొన్నప్పుడు ప్రైస్ కనుక డౌన్ అయిందనుకోండి, ఓకే, దాన్ని మీరు బాధపడకండి. దాన్ని మీరు ఎక్కువగా హోల్డింగ్ చేసే వ్యక్తులు ఉంటే, మీకు సమయం లేని వ్యక్తులు ఉంటే దాన్ని ఏం చేయలేము. మీకు ఒకవేళ సమయం ఉండి కూడా మీరు ఆ కాయిన్ని హోల్డింగ్లో పెట్టకండి. ఓకే, దాన్ని మీరు ట్రేడింగ్ ఉపయోగించండి. మీ దగ్గర ఉన్న కాయిన్ ఎలాగైతే మనం ఐఎన్ఆర్తో డాలర్స్ కొనేసి ఆ డాలర్స్తో మనం యూఎస్డిటీతో ట్రేడింగ్ చేస్తున్నామో, అలాగే ఇప్పుడు ఈ బిట్కాయిన్, ఎథీరియం కొన్నప్పుడు దాంతో కూడా మనం ట్రేడింగ్ చేయొచ్చు. అందువల్ల ఏంటంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. చాలామంది మనలో ఏం చేస్తున్నారంటే బిట్కాయిన్ కొనేసామండి, బిట్కాయిన్ ప్రైస్ తగ్గింది అనే క్వశ్చన్ చేస్తారు. ఎథీరియం కొనేసాం సార్, ఎథీరియం ప్రైస్ తగ్గింది అంటున్నారు. ఓకే, మీకు నేను ఎక్కువగా కొనండి, సేల్ చేసుకోండి అని చెప్పుకుంటూ వస్తున్న కాయిన్ ఏంటి? బిట్కాయిన్, ఎథీరియం ఈ రెండు కాయిన్సే. ఇక ఆల్ట్ కాయిన్స్ ఏవి కూడా ఎక్కువగా కొనొద్దండి, ఎందుకంటే అవి డౌన్ అయ్యే పొజిషన్ ఉంటుంది కాబట్టి. లైట్ కాయిన్ కూడా ఎక్కువగా కొనకండి. ఓకే, దాంతో కూడా మనం ఏం చేసుకోలేం. కానీ బిట్కాయిన్తో, ఎథీరియంతో మనం ఏమేమి చేయగలుగుతాం ఒకవేళ ప్రైస్ డౌన్ అయినప్పుడు కూడా. సపోజ్ నేను ఎథీరియం కొనేసాను సార్, కొనేసిన తర్వాత ఇక్కడ $1100 కొనేసాను ఎథీరియం. ఇప్పుడు $100 తగ్గిపోయింది ఎథీరియం అనేది. దీన్ని ఏం చేయాలి? ఎథీరియం అనేది నా దగ్గర హోల్డ్ చేసి పెట్టకుండా ఇక్కడ చూస్తే మీరు మనకు కొన్ని కాయిన్స్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఎథీరియంతో ట్రేడింగ్ చేసే కాయిన్స్ చాలా ఉంటాయి. ఇక్కడ చూసారా, ఆల్ట్స్ అని ఓపెన్ చేశాను బైనాన్స్లో. ఇవన్నీ కూడా ఎథీరియంతో ట్రేడింగ్ చేసే కాయిన్స్. అంటే మనం ఏ విధంగా అయితే ఐఎన్ఆర్తో, యూఎస్డిటీతో కొంటున్నామో, అమ్ముతున్నామో కాయిన్స్, అదేవిధంగా ఎథీరియంతో అమ్మే కాయిన్స్ ఇవి. ఓకే, ఈ కాయిన్స్ని మీరు ఏం చేయాలి? మీ దగ్గర ఉన్న ఎథీరియంని అక్కడ మూల పడేయకుండా హోల్డ్లో దాన్ని తీసుకొని ట్రేడింగ్ చేయాలి. సింపుల్గా ఇలాంటి కాయిన్స్లో మీరు వెళ్ళి ఎథీరియంతో ట్రేడింగ్ చేస్తే మీ దగ్గర ఉన్న ఎథీరియం అనేది ప్రైస్ తగ్గి ఉన్నా కూడా మీ లెక్కలోకి, అంటే ఐఎన్ఆర్లో, యూఎస్డీలో చూసుకుంటా ఆ ప్రైస్ తగ్గినా కూడా మీరు ఇందులో వచ్చి ట్రేడింగ్ చేశారనుకోండి, ఎథీరియంతో కాయిన్ కొనడం, అమ్మడం చేశారనుకోండి, మీ దగ్గర ఉన్న ఎథీరియం పెరుగుతుంది. ఎథీరియం పెరుగుతుంది. ఒకవేళ అదే ప్రైస్ మీకు నష్టం వచ్చే ప్రైస్లో ఉన్నా కూడా మీరు ఇక్కడ ఎథీరియం పెంచుకుంటున్నారు కాబట్టి మీరు మళ్ళీ లాభంలోనే బయటపడతారు, నష్టపోకూడదు. ఓకే, ఇక్కడ ఇది ఒక మార్గం అన్నమాట. ఇలా మీరు ఎథీరియం ప్రైస్ పెరిగేదాకా దాన్ని అలా ఖాళీగా వదిలేకుండా ఎథీరియంతో కొన్ని కాయిన్స్ కొనడం, అమ్మడం చేస్తే వాటిలో కూడా మీకు ప్రాఫిట్ ఉంటుంది. చూసారా, ఎథీరియంతో లైట్ కాయిన్ కూడా మనకు దొరుకుతుంది కొనడానికి, అమ్మడానికి. ఇంకా చాలా కాయిన్స్ ఉన్నాయండి ఎథీరియంతో ట్రేడ్ చేయడానికి. మీరు నచ్చితే మీరు ఆ కాయిన్స్లో ట్రేడ్ చేసి ఎథీరియంని పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఇక నెక్స్ట్ పాయింట్, బిట్కాయిన్తో కూడా మీరు చాలా కాయిన్స్ ట్రేడింగ్ చేయొచ్చు. ఓకే, బిట్కాయిన్తో కూడా మీరు చాలా కాయిన్స్ ట్రేడింగ్ చేయొచ్చు. BTC అని ఎంటర్ చేస్తాను చూడండి. BTC ఎంటర్ చేస్తే ఇక్కడ చూడండి, బిట్కాయిన్తో ఈ కాయిన్స్ అన్నీ ట్రేడింగ్ జరుగుతూ ఉంటాయి. బిట్కాయిన్తోనే ఈ కాయిన్స్ అన్నీ ట్రేడింగ్ జరుగుతాయి. ఇవి కూడా మీరు బిట్కాయిన్ కొని హోల్డ్ చేసినప్పుడు బిట్కాయిన్ ప్రైస్ తగ్గిందనుకోండి, మీ దగ్గర ఉన్న బిట్కాయిన్ ఖాళీగా పెట్టకండి. దాంతో మీరు బైనాన్స్లో వెళ్ళి ట్రేడింగ్ చేయండి. లేదు, వజ్రెక్స్లో కూడా మనకు BTC ట్రేడింగ్ ఉంది. ఓకే, మార్కెట్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. మార్కెట్లో ఇక్కడ ఐఎన్ఆర్ ఉంది, యూఎస్డిటీ ఉంది, WRXతో కూడా ట్రేడింగ్ జరుగుతుంది. రీసెంట్గా బిట్కాయిన్తో కూడా ట్రేడింగ్ జరుగుతుంది. ఓకే, బిట్కాయిన్తో మీరు కొన్ని కాయిన్స్ కొనొచ్చు, అమ్మచ్చు అనమాట. మీ దగ్గర ఉన్న బిట్కాయిన్ని ఖాళీగా వదిలేయకుండా మీరు కాయిన్స్ కొనడం, అమ్మడం జరిగితే ఆ బిట్కాయిన్ పెరుగుతుంది. అప్పుడు ఏంటంటే మీరు ఎక్కడికైతే డౌన్ అయిందో బిట్కాయిన్, అది కూడా కొద్దిగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఆ లోపల మీరు ఇక్కడ బిట్కాయిన్ పెంచుకోవడం ద్వారా ట్రేడింగ్ చేసి మీరు ఇంకా లాభంలోనే సేల్ చేసుకునే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇక్కడ బయటి దేశస్తులు ఏం చేస్తున్నారంటే బిట్కాయిన్ కొని పెట్టేశారు, ఎథీరియం కొని పెట్టేశారు. వాళ్ళు అమ్మడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే వాటితో ట్రేడింగ్ చేసి వాటిని పెంచడమే వాళ్ళ పని. మనం ఏం చేస్తున్నామంటే బిట్కాయిన్ కొనేసాం సార్, ఏ ప్రైస్లో అమ్ముకుందాము,
ఇంతే మన ఆలోచన. ఎథీరియం కొనేసాం సార్, ఏ ప్రైస్లో అమ్మేద్దాము, ఇదే మన ఆలోచన. కానీ బయటి దేశస్తులు ఏం చేస్తున్నారంటే బిట్కాయిన్, వాళ్ళ దగ్గర బిట్కాయిన్ ఉంటే బిట్కాయిన్తో ట్రేడింగ్ చేస్తారు, ఎథీరియం ఉంటే ఎథీరియంతో ట్రేడింగ్ చేస్తారు, యుఎస్డిటీ ఉంటే యుఎస్డిటీతో ట్రేడింగ్ చేస్తారు. ఏది ప్రైస్ తగ్గుతోంది అనేది వాళ్ళలో భయం లేదనమాట. ఆ భయం లేనితనమే వాళ్ళ సంపాదన పెంచుతోంది. మన దగ్గర ఎక్కడైతే ప్రైస్ తగ్గుతుందని భయం పుడుతుందో ఆ భయం వాళ్ళ సంపాదనగా మారుతోంది. మనం సేల్ చేస్తున్నాం, వాళ్ళు కొంటున్నారు. ఇదే అండి డిఫరెంట్ అనమాట. ఇలాగా మీరు ప్రతి ఒక్కటి కూడా ట్రేడింగ్లో ప్రతి ఒక్క పాయింట్ కూడా తెలుసుకొని ట్రేడింగ్ చేయడానికి ప్రయత్నించండి.